హలో ఆరోగ్య ప్రియులారా, ఈరోజు దాదాపు అందరికీ ఉండే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కడుపులోని చర్బీ తగ్గించడం. ఏదో తాత్కాలిక పరిష్కారాలు లేదా మ్యాజిక్ మాటల గురించి కాదు, డాక్టర్ నుండి దిచ్చమైన సుస్కరమైన సలహా గురించి మాట్లాడుతున్నాను. ఒక డాక్టర్ మరియు ఒక రోగి మధ్య జరిగే సంభాషణను ఊహించుకోండి. హలో, మీరు కడుపులోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ముందుగా మీ ప్రస్తుత జీవనశైలి గురించి మాట్లాడుకుందాం. మీ రోజువారీ దినచర్య మరియు ఆహారం ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నేను తరచుగా అల్పాహారం మానేసి రోజులో త్వరగా తినే ఆహారం తీసుకుంటాను. నేను కొంత నడక చేస్తాను, కానీ ఎక్కువ వ్యాయామం చేయను. నేను కొంతకాలంగా కడుపులోని కొవ్వుతో ఇబ్బంది పడుతున్నాను. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చాలా బాగుంది, కానీ భోజనం ముఖ్యంగా అల్పాహారం మానేయడం వల్ల మీ మెటబాలిజం మందగిస్తుంది. కడుపులోని కొవ్వు తరచుగా కేలరీలు తీసుకోవడం మరియు శారీరక శ్రమ మధ్య అసంతులిత కారణంగా పేరుకుపోతుంది. మా ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభిద్దాం. రోజంతా చిన్న సమతుల్య భోజనం తీసుకోవాలని నేను సూచిస్తున్నాను. ఇందులో పుష్కలంగా కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు తిన్నధాన్యాలు ఉంటాయి. చక్కెరతో కూడిన తినుబండారాలు మరియు పానీయాలను పరిమితం చేయడానికి ప్రయత్నించండి. అది మంచి ప్రారంభంలా అనిపిస్తుంది. నేను పిండి పదార్థాలను పూర్తిగా నివారించాలా? అవసరం లేదు. కార్బోహైడ్రేట్లు శక్తికి ముఖ్యమైన వనరు, కానీ సరైన రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తినధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు ఫైబర్ను అందిస్తాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వైట్ బ్రెడ్, పేస్ట్రీలు మరియు చక్కెరతో కూడిన సిరియల్స్ వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలను నివారించండి, ఎందుకంటే అవి కొవ్వు నిల్వకు దోహదం చేస్తాయి, ముఖ్యంగా కడుపు చుట్టూ. అర్థమైంది. వ్యాయామం గురించి ఏమిటి? నేను ప్రస్తుతం చాలా చురుగ్గా లేను. మీరు ఏమి సిఫార్సు చేస్తారు? కార్డియో మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెండింటినీ మీ దినచర్యలో చేర్చుకోవడం ముఖ్యం. నడక, సైక్లింగ్ లేదా ఇటువంటి కార్డియో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు ఎత్తడం లేదా బాడీ వెయిట్ వ్యాయామాలు వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండరాలను నిర్మిస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. వారంలోని చాలా రోజులలో 10 నిమిషాల మోస్తరు కార్డియోతో ప్రారంభించండి మరియు వారానికి 2 లేదా 3 సార్లు బల్ పరిశీలన వ్యాయామాలను చేర్చండి. బాడీ వెయిట్ స్క్వాట్స్ లేదా పుష్ అప్స్ వంటి సరళమైనవి కూడా పెద్ద తేడాను కలిగిస్తాయి. అది నిర్వహించదగినదిగా అనిపిస్తుంది. కడుపులోని కొవ్వును కోల్పోవడంలో నేను పరిగణించవలసిన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఒత్తిడి మరియు నిద్ర కొవ్వు పేరుకుపోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అధిక ఒత్తిడి స్థాయిలు కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది కడుపులో కొవ్వు నిల్వను ప్రోత్సహించే హార్మోన్. మీరు తగినంత నిద్ర పొందుతున్నారని నిర్ధారించుకోండి. ఆదర్శంగా రాత్రికి 5 గంటలు మరియు ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడటానికి లోతైన శ్వాస లేదా యోగా వంటి విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించండి. హైడ్రేషన్ కూడా ముఖ్యం. రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి. సలహాకు ధన్యవాదాలు. ఆహారం, వ్యాయామం మరియు జీవనశైలి మార్పుల కలయిక సహాయపడుతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా కడుపులోని కొవ్వును కోల్పోవడానికి సమయం మరియు స్థిరత్వం పడుతుంది, కానీ మీ దినచర్యలో క్రమంగా సుస్థిరమైన మార్పులు చేయడం వల్ల మీకు ఉత్తమ దీర్ఘకాలిక ఫలితాలు లభిస్తాయి. మీరు ఎలా పురోగమిస్తున్నారో చూడడానికి ఒక ప్రణాళికను సెట్ చేసి కొన్ని వారాల్లో తిరిగి తనిఖీ చేద్దాం. అక్కడ మీకు అది ఉంది. కడుపులోని కొవ్వును కోల్పోవడానికి కీలకం సమతుల్య భోజనం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని నిర్వహించడం మరియు తగినంత నిద్ర పొందడం. గుర్తుంచుకోండి, ఇదంతా మీ దినచర్యలో క్రమంగా సుస్థిరమైన మార్పులు చేయడం గురించి. దానిని కొనసాగించండి మరియు మీరు కాలక్రమేణా ఫలితాలను చూస్తారు. ఆరోగ్యంగా ఉండండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.